ఈరోజు మనం ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుకుందాం. నేను ప్రతి వీక్ లాగానే ఈ వీకెండ్ కూడా ఇంట్లో సరుకుల కోసం సూపర్ మార్కెట్‌కి వెళ్ళాను. మీకు తెలిసిందే కదా! నేను బ్యాచిలర్‌ని. నా వంట కష్టాలు నావి. బయట ఫుడ్ తిని బోర్ కొట్టి ఈ మధ్య నేనే సొంతంగా వండుకుందామని నిర్ణయించుకున్నా. అక్కడ నా ఫ్రెండ్ కూడా కనిపించాడు. అతని ట్రాలీ చూస్తే గోధుమ పిండి, రకరకాల పప్పు దినుసులతో నింపేశాడు. అదే నా ట్రాలీలో అన్ని బియ్యం, దోసకాయలు, అరటికాయలు వంటి పండ్లు ఉన్నాయి. అప్పుడు నాకు ఒక సందేహం వచ్చింది. అసలు మనమిద్దరం ఉండేది ఒకే సిటీలో కదా! మరి మన ఆహారపు ఎంపికలు ఎందుకు ఇంత తేడాగా ఉన్నాయి? దీనికి అసలు కారణం ఏంటో తెలుసా? అది కేవలం మన రుచి మాత్రమే కాదు. దానికి కారణం వాతావరణం, కుతూహలం మరియు మన సంస్కృతి. అవును, మనం ఒకే దేశంలో ఉన్న మనది చాలా పెద్ద దేశం కదా! ఒక్కో ప్రాంతం పద్ధతి ఒక్కోలా ఉంటుంది. ఒక్కో ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు వేరుగా ఉంటాయి. మట్టి రకాలు వేరుగా ఉంటాయి. అందుకే మన దేశంలో అన్ని రకాల పంటలు పండుతాయి. కానీ ఇక్కడే చిన్న లాజిక్ ఉంది. దేశమంతటా అన్నీ పండినా కొన్ని ప్రాంతాల్లో కొన్ని పంటలు అద్భుతంగా పండుతాయి. అందుకే అక్కడ ఉండే ప్రజలు ఆ పంటని ఎక్కువగా తింటారు. దీన్నే మనం ప్రధాన ఆహారం, ఇంగ్లీష్లో అయితే స్టేపుల్ ఫుడ్ అంటాం. ఉదాహరణకు మన దక్షిణ భారతదేశం విషయమే తీసుకోండి. మనకి అన్నం లేకపోతే భోజనం పూర్తి కాదు కదా! ఎందుకంటే ఇక్కడ వరి విపరీతంగా పండుతుంది. అసలు స్టాపుల్ ఫుడ్ అంటే ఏంటో సరళంగా చెప్పాలంటే ఏది ఎక్కువగా దొరుకుతుందో, ఏది మనం రోజువారీగా తింటామో అదే. మనకు అది బియ్యం. మరి బియ్యం ఎందుకు ఇక్కడే ఎక్కువగా పండుతుంది? మన వాతావరణం చూడండి. సంవత్సరం మొత్తం కొంచెం వెచ్చగా ఉంటుంది. అలాగే వర్షపాతం కూడా ఎక్కువగా ఉంటుంది. వరి పండాలంటే పొలంలో నీళ్లు నిల్వ ఉండాలి. ఎండ కూడా బాగా తగలాలి. అందుకే మన దగ్గర వరి, కొబ్బరి మరియు అరటి చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? సముద్ర తీర ప్రాంతాల్లో కొబ్బరి చెట్లు ఎందుకు ఎక్కువగా ఉంటాయో? అక్కడ వర్షాలు ఎక్కువ కాబట్టి. అయితే నేను వంట చేసేటప్పుడు గమనించాను. మనం వీటిని నేరుగా తినడమే కాదు, కొన్నిసార్లు రూపం మార్చి కూడా వాడుతాం. అంటే ముడి పదార్థాలుగా అన్నమాట. ఉదాహరణకు బియ్యపు పిండి. బియ్యాన్ని ఆడిస్తే పిండి వస్తుంది. దాంతో రకరకాల టిఫిన్స్ చేస్తాం. అలాగే కొబ్బరి పాలు. మన కూరల్లో ఈ కొబ్బరి పాలు వాడితే ఆ రుచే వేరు. అంటే మనం పండించిన పంటను నేరుగా తినడమే కాదు, దాన్ని ప్రాసెస్ చేసి వేరే రూపంలోకి మార్చి రకరకాల వంటకాలు చేసుకుంటాం అన్నమాట. సరే, ఇది మన సంగతి. మరి ఉత్తర భారతదేశం నుండి వచ్చిన నా మిత్రుడి విషయం ఏంటి? అక్కడ పరిస్థితులు వేరు. ఉత్తర రాష్ట్రాల్లో వాతావరణం మనలా ఉండదు. అక్కడ చలికాలం చాలా చల్లగా ఉంటుంది. ఎండాకాలం చాలా వేడిగా ఉంటుంది. పైగా మనతో పోలిస్తే అక్కడ వర్షపాతం చాలా తక్కువ. నీళ్లు తక్కువ ఉన్నప్పుడు వరి పండించడం చాలా కష్టం కదా! అందుకే అక్కడ తక్కువ నీరు అవసరమయ్యే పంటలు పండిస్తారు. అందుకే అక్కడ గోధుమలు మరియు పప్పు ధాన్యాలు ఎక్కువ పండుతాయి. కాయధాన్యాలు లేదా శనగలు వంటి పప్పులకు తక్కువ నీరు చాలు. ఇవి కొంచెం పొడి వాతావరణంలో కూడా బాగా పెరుగుతాయి. ఇక గోధుమల విషయానికి వస్తే ఇవి చలిని బాగా తట్టుకుంటాయి. బార్లీ కూడా అంతే. అందుకే అక్కడ రొట్టెలు, చపాతీలు మరియు పప్పు వాళ్ళ ప్రధాన ఆహారం అయిపోతుంది. కాబట్టి దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది? ఒక మనిషి ప్లేట్లో అన్నం ఉంటుందా లేదా చపాతీ ఉంటుందా అనేది నిర్ణయించేది ఆ ప్రాంతంలోని స్థానిక వాతావరణం. స్థానికంగా ఏ పంట పండుతుందో దాన్నే ప్రజలు వండుకుంటారు. పొడి నెలలో ఉంటే గోధుమలు, నీళ్ళు ఎక్కువ ఉంటే వరి. చాలా సింపుల్. అందుకే పంజాబ్ వెళ్తే చపాతీలు ఎక్కువ కనిపిస్తాయి.
మన దగ్గర అన్నం ఎక్కువ కనిపిస్తుంది. అయితే కేవలం వాతావరణమేనా? కాదు, సంప్రదాయాలు కూడా ముఖ్యం. మన కుటుంబాల్లో నేర్పించిన వంటలు, పండుగలు మన ఆహారాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే ప్రయాణం కూడా. మనం ఓ కొత్త ఊరు వెళ్ళినప్పుడు అక్కడ కొత్త రుచులు చూస్తాం. ఇదేదో బాగుంది అని ఇంటికి వచ్చి ప్రయత్నిస్తాం. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? మనం ఇప్పుడు పచ్చిమిరపకాయలు లేనిదే ఏ కూర కూడా వండం. అసలు మిరపకాయలు మన భారతదేశానివే కాదు. అవి మన దేశానికి వచ్చి కేవలం 500 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. ఎవరో యాత్రికులు తీసుకొచ్చారు, కానీ ఇప్పుడు అవి మన వంటగదిలో ముఖ్యమైన భాగంగా మారిపోయాయి. కాబట్టి మనం తినే ఆహారం వెనుక ఇంత కథ ఉంది. అయితే బ్యాచిలర్గా నాకు ఉండే పెద్ద సమస్య ఏంటంటే ఇష్టాలు. అమ్మ ఫోన్ చేసి పాలకూర పప్పు చేసుకో అంటుంది. నాకు పాలకూర పప్పు వద్దు, పెరుగు పడదు అని సాకులు చెప్తుంటా. ఎందుకంటే అవి నాకు నచ్చవు కాబట్టి. కానీ ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. మనం తినే ఆహారంలో కేవలం రుచే కాదు, సమతుల్యత ఉండాలి. శక్తినిచ్చే అన్నం కావాలి, శరీరానికి బలాన్నిచ్చే పప్పు దినుసులు కావాలి, విటమిన్స్ ఇచ్చే కూరగాయలు కూడా కావాలి. నాకు ఈ కూర నచ్చదు అని పక్కన పెట్టేస్తే మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. మన ప్లేట్లో అన్ని రకాల పదార్థాలు ఉంటేనే మనం బలంగా మరియు ఆరోగ్యంగా ఉంటాం. అందుకే పెద్దలు చెప్పినట్లు సంతులిత ఆహారం తినడం అలవాటు చేసుకోండి. అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది. సో ఇదండి విషయం. వేరువేరు ప్రాంతాల్లో ఆహారం ఎందుకు వేరుగా ఉంటుందో ఇప్పుడు మీకు స్పష్టత వచ్చింది కదా.